హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ముందుగా అయితే ఫ్యామిలీకి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి. అది ఎందుకనేసి లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే అర్థమైపోతుంది అనమాట. మనకైతే క్యాటరింగ్ అయితే వచ్చింది, దానికోసం అయితే ప్రిపరేషన్స్ చేస్తున్నాను. మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్ని కటింగ్ చేసుకోవడం అయితే అన్ని దగ్గర చూసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో మా ఆవిడ కూడా నాకైతే చాలా బ్యాక్ బోన్ అనమాట. అంత చక్కగా అయితే నాకు సపోర్ట్ చేస్తుంది అన్ని విషయంలో కూడా. ఓకే, ముందుగా అయితే మన వైజాగ్లో ఎర్రంతల్లి గుడి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఓకే, ఎందుకంటే మనం ఈ క్యాటరింగ్ చేస్తుంది ఆ ఎర్రంతల్లి గుడి దగ్గరికి అనమాట. చాలా అంటే చాలా నీట్గా హైజీనిక్గా చేయాలి. అమ్మవారి కోసం అయితే చాలా మందికి అయితే తెలుసు. ఏమైనా మనం చిన్న తప్పు చేస్తే మనకి ఎంత రివర్స్ కొడుతుంది అనే సంగతి మన వైజాగ్లో అయితే మంచి ఫేమస్. తెలియని వారికైనా సరే తెలుసుకుంటారు అనమాట అమ్మవారి కోసం. ఆ భయ్య మనకిచ్చే ఆర్డర్ ఏమో చికెన్ దమ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఆలు 65, వైట్ రైస్, సాంబార్, పూరి, మటన్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా చక్కగా అయితే మేము ఇచ్చేస్తాం. అంతేకాదు ఎవరైనా సరే ఎర్రంతల్లి గుడికి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సండే టైంలో వెళ్ళండి. చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది అనమాట. సండే టైంలో అయితే మంచి హంగామా జరుగుతుంది అక్కడ. ఒక జాతర క్యాటరింగ్ అయితే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మనోడు అక్కడ పోతనైతే వేసారనమాట. అది తేడం కొంచెం లేట్ అయింది. దాన్ని బట్టి కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ లోపే మటన్ తెచ్చేసాడనమాట. మటన్ తెచ్చి కుక్కర్లో పెట్టి 2 వాయిల్ కింద దింపి కుక్కర్లోనైతే పెట్టేసాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. దగ్గర నేనైతే కుక్ చేశాను అనమాట. మీకు కూడా అలాగే ఎర్రంతల్లి గుడి దగ్గర ఎవరికైనా మొక్కుని తీర్చుకోవాలనుకుంటే ప్లీజ్ తప్పకుండా మమ్మల్ని అయితే విజిట్ చేయండి ఒకసారి. ఓకే, అంతేకాకుండా లో బడ్జెట్లో మంచి క్వాలిటీ ఫుడ్ అయితే మీకు అయితే అందిస్తాం అనమాట. అంతేకాకుండా మా క్యాటరింగ్ తరపు నుంచి ఆ చిన్న ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నన్ను నమ్మినందుకు.